ఇక అప్డేట్స్ చూస్తే ఇన్సూరెన్స్ పాలసీలపై జనం ఇంట్రెస్ట్ పెరిగింది. ఫ్యూచర్ ప్లానింగ్ కి ముందే ప్రిపేర్ అవుతున్నారు. డబ్బుంటే సగం సమస్యలు ఓ దారికొచ్చినట్లేనంటూ లెక్కలేస్తున్నారు. అందుకే కంపెనీలు కూడా కొత్త పాలసీలను ఇంట్రడ్యూస్ చేసి సర్వీస్ చేస్తున్నాయి. ఇన్సూరెన్స్ అంటే అందరికీ తెలిసిందే. బోలెడు ప్లాన్స్, పోయిన తర్వాత ఉన్నవారికి ఉపయోగపడేవి కొన్ని, ఉన్నప్పుడే ఉపయోగపడేవి మరికొన్ని, ఫ్యూచర్ లో ఫైనాన్స్ బ్యాలెన్స్ షీట్ కరెక్ట్ గా ఉండేందుకు ఇంకొన్ని. జనం కూడా వీటిపై బానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే కంపెనీలు కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో పాలసీని తయారు చేస్తున్నాయి. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఫ్యూచర్ లో వచ్చే అవసరాల కోసం పాలసీని తీసుకునే జనం పెరిగిపోతున్నారనేది ఎక్స్పర్ట్ల మాట. అందుకే కంపెనీలు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కీమ్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకోవాలండి. అంటే చాలా మందికి తెలియదు. జనరల్గా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న తర్వాత ఫస్ట్ 1.5-2 years కవరేజ్ ఉండదు. అది ఒకసారి చూసుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది తీసుకున్న నెక్స్ట్ డే నుంచి కవరేజ్ ఉంటుంది అనుకుంటారు. కొంతమందికి తెలియదు ఇది. సో యాక్సిడెంట్స్, ఎమర్జెన్సీస్ కవర్ అవుతాయి, కానీ ప్రొలాంగ్డ్ ఇల్నెసెస్, సిక్నెసెస్, హాస్పిటల్స్ ఇవన్నీ కవర్ కావు ఫస్ట్ 2 years. సో అదొకటి చాలామంది గుర్తుంచుకోవాలి. సో హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత ప్రాపర్గా యూజ్ చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ సెక్యూరిటీ ఫర్ ఆల్ ద ఫ్యామిలీ, ఎస్పెషల్లీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా. జనంలో పెరుగుతున్న హెల్త్ కేర్, పిల్లల కెరీర్ ని ముందు నుంచే ప్లాన్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుందనేది జనం అంచనా. ఏం చేయాలన్నా డబ్బుంటే సగం సమస్య సాల్వ్ అయినట్లేనని అందరికీ తెలిసిన విషయమే. సో ముందే ఫైనాన్షియల్ గా ప్రిపేర్ అవుతున్నారు జనం.